ముందుగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 ఆగస్టు రోజు నేను సినిమా చూసినందుకు చాలా సంతోషపడుతున్నా. నేను మిస్ అయినా, కాకపోతే జెండా చూపిస్తున్నా. మొత్తం నేను జెండా ఎగిరేలే కాబట్టి ఫీలింగ్ తోటి చూపిస్తున్నాను అన్న. సినిమా మాత్రం చాలా బాగుందన్న. బ్లాక్ బస్టర్ సినిమా నిజంగా చెప్తున్నా. రామన్న మాత్రం ఇచ్చి పడేసిన రామన్న నిజంగా చెప్తున్నా. అసలు యాక్టింగ్ అని చూస్తున్నా మాత్రం దిమాగ్ తిరిగిపోయిన. ఏం చేసిన యాక్టింగ్ ఫస్ట్ సినిమా ఫస్ట్ స్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ లో కూడా ఇచ్చి పడేసిన. ఏడ తగ్గలే పురుషంగా చెప్తున్నా. లైగర్ సినిమా ఎంత డిసప్పాయింట్ దానికి 4 ఇంతలు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే చాలా మంది పురుషంగా ఏమనుకుంటే లైగర్ తో సినిమా డౌన్ అయిపోయింది అనుకున్నారు పురుషంగా కానీ ఈసుకోతాను మళ్ళీ పురుషంగా లేదు ఇచ్చి చూపించినట్టు సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. కంబ్యాక్ అని చెప్పొచ్చు మన పురుషంగా. రామాయణ మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం ప్రతిదీ బాగుంది. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏది నీకు తక్కువ కూడా ప్రతిదీ ఇచ్చి పడేసిండు. ప్రతి సీన్ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. మెయిన్ చెప్పాలి ఆలీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. మెయిన్ చెప్పాలి ఆలీ ఒక డిఫరెంట్ గా చూపించింది పురుషంగా కాదు. ఇంతవరకు ఏ సినిమా చూపించారు అట్లా కొత్తగా చూపించిన ఆలీ గారి కామెడీ మాత్రం చాలా బాగుంది. సూపర్. డబుల్ స్మార్ట్ అంటే విలన్ గెటప్ హీరోకి మెమరీ పెట్టారనమాట. అందులో డిఫరెంట్ పెట్టిన సినిమా చాలా బాగుంది. ఆయన కూడా బాగుంది. ఇద్దరికి బాగా కుదిరింది జోడి. ఖతర్నాక్ సెట్ అయింది. సంజయ్ దత్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. మేము చెప్పిన తల్లి సెంటిమెంట్ చాలా బాగుంది. తల్లి సెంటిమెంట్ చాలా బాగుంది. రమణ బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ బ్రో. మరి ఫ్యామిలీ చూసే మూవీస్ అయితే కాదు. డబుల్ రోడ్ రామ్ తప్ప ఏం బాలేదు బ్రో. దట్స్ మై హానెస్ట్ ఒపీనియన్. రామ్ తప్ప ఎవరు బాలేదు. అన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు బ్రో. నువ్వు అన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. రొటీన్ స్టోరీ కొత్తగా ఏం లేదు. కాసేపటికి నీకు చిరాకు వచ్చేస్తుంది కూడా. నా ఫ్రెండ్ చెప్తాడు బ్రో, వీడు మంచి మూవీ క్రిటిక్ బ్రో. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమా లేదు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం డీలా. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన పూరి జగన్నాథ్ సార్ సినిమా అయితే కాదనిపించింది నిజంగా చెప్తున్నా. ఇంకంతే. అసలు ఫస్ట్ పార్ట్ లో ఉన్న కిక్ సెకండ్ పార్ట్ లో అసలు లేదు. డైలాగ్స్ సెకండ్ హాఫ్ మొత్తం డౌన్ బ్రో. సెకండ్ హాఫ్ ఏమో ఇక్కడ క్రౌడ్ తో మాస్ క్రౌడ్స్ ఎట్లుంటుందో చూడాలి. డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా పెళ్ళి. సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం డీలా బ్రో. ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా అదే చూడటం బెస్ట్. ఇది అంత లేదు. స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ నాకు పూరి జగన్నాథ్ తీసాడు అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైగర్ వాజ్ బెటర్ దెన్ దిస్. సెకండ్ హాఫ్ కంపేర్ చేసుకుంటా ఊరికే పెట్టారు బ్రో. అసలు సెకండ్ హాఫ్ మొత్తం చెప్తున్నా కదా పెట్టారు, ఏదో చేశారు. స్టోరీ లేదు. స్టోరీ లేకపోయినా కానీ ఏదో ఉంటది అనుకుంటాం పూరి సార్ సినిమాల్లో. అసలు అది కూడా ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ మాత్రం నిద్ర, చిరాకు, తలనొప్పి. సీరియస్ గా సారీ బట్ బాగాలేదు సినిమా. ఒకసారి చూడొచ్చు ఏదో పూరి సార్ కోసం కానీ అయిపోయింది.